వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. ఈ రోజైతే మనం బిహెచ్ఎల్ వచ్చాము. ఇక్కడ మోక్షధామం అనే ప్లేస్ కి వచ్చేసాము. చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి కలిగించే ప్లేస్ అని చెప్పొచ్చు ఒక విధంగా. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు కమిటీ మెంబర్స్ అందరూ. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేద్దాము. అసలు ఇక్కడ పద్ధతులు ఏంటి, అసలు చాలా మందికి ఈ ప్లేస్ గురించి తెలియదు. సో నేను ఈ ప్లేస్ గురించి అందరికీ తెలియజేయాలి అనే తపంతో అయితే ఇక్కడికి వచ్చేసాను. ఒక్కసారి వాళ్ళందరితో మాట్లాడి తెలుసుకుందాం. మీరు కూడా నాతో వచ్చేయండి. ఇప్పుడైతే మనం మోక్షధామం ఎంట్రన్స్ లో ఉన్నామండి. శ్రీ రాధాకృష్ణ క్షేత్రం అని ఉంది ఇక్కడ. శుభ మంగళాలయం అట. సో ఒకసారి ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అన్నీ అయితే క్లియర్గా ఉన్నాయి. సో మనం ఒకసారి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోదాము. ఆఫీస్లో అయితే చాలా మంది ఉన్నారు. ఒకసారి వారందరితో మాట్లాడేద్దాము. అసలు ఈ మోక్షధామం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే సార్, పేరు, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి, తర్వాత మాకు మోక్షధామం గురించి చెప్తున్నారు. నా పేరు గరిమెళ్ళ వెంకట సత్యనారాయణమూర్తి అండి. జీవీఎస్ మూర్తి అని అంటారు. నేను బిహెచ్ఎల్లో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను ఏబిసిడి అసోసియేషన్, ఆల్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అసోసియేషన్, అఖిల బ్రాహ్మణ్ సమాజ అభివృద్ధి సంస్థ అనే సంస్థని 1965లో అప్పట్లో బిహెచ్ఎల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే మన బ్రాహ్మణ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత క్రమేపీ వాళ్ళందరినీ కూడా మెంబర్షిప్ చేసి 87లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన బ్రాహ్మణులు చేసే ప్రతి కార్యక్రమాన్ని, ధార్మిక కార్యక్రమాలని వాళ్ళు చేస్తున్నారు. అటువంటిప్పుడు ఏమైందంటే మాకు ఏంటంటే ఒక ఆఫీస్ అనేది లేకుండా ఉండి అప్పుడు బిహెచ్ఎల్ టౌన్షిప్లో అక్కడ చేస్తున్నప్పుడు ఎంఐజీ అని కొత్తగా స్థాపించడం జరిగింది. మా బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి దానిలో కూడా మా కార్యక్రమాలు మా ఆఫీస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ చేయడం, దాని తర్వాత చందానగర్లో ఆఫీస్ పెట్టడం, అక్కడ కూడా మా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అప్పట్లో ఏంటంటే మాకు జనవరి 1కి క్యాలెండర్లు ఇవ్వడం, ఉగాదికి పంచాంగాలు ఇవ్వడం, తర్వాత ఏమో శ్రావణ పౌర్ణమికి ఏమో ధన్యాలు ఉచితంగా, ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తూ ఉండడం, దాని తర్వాత కార్తీక సమారాధన చేయడం, మళ్ళీనేమో నవరాత్రులు కంటిన్యూ చేయడం, అలాంటిది శంకర జయంతి లాంటిది, హనుమాన్ జయంతి లాంటి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇచ్చేస్తున్నాం. అప్పుడు అలాగే మాకు అప్పటి స్థాపించిన పెద్దలందరూ కూడా సహకారంతో ఏదైనా కానీ ఒక పెర్మనెంట్ ఇది చేయాలని చెప్పని మనం ఒక వెన్యూ ఏర్పాటు చేయడం గురించి ప్రయత్నం చేస్తున్న టైంలో 2000 సంవత్సరంలో అప్పుడు నేను 1994 నుంచి నేను ఈ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్పటి నుంచి నేనే కంటిన్యూ అవుతున్నాను. ప్రెసిడెంట్గానేమో ఎంవి శాస్త్రి గారు, అలాగే మన వజ్య గోపాలకృష్ణ గారు అని చెప్పి ఆయన ఇంత ముందర పూర్వ ప్రెసిడెంట్, సెక్రటరీలుగా హోదాలు చేసిన వాళ్ళు, అలాగా ప్రసాద్ గారు అని చెప్పిన ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ గారు అంటారు ఆయన్ని. మా బిహెచ్ఎల్ వీళ్ళందరూ కూడా బిహెచ్ఎల్ ఎంప్లాయీసే. మీ అందరం కలిసి ఒక యూనిటీగా ఈ అసోసియేషన్లో కార్యక్రమాలన్నీ చేస్తున్న టైంలో 2000 సంవత్సరంలో దీన్ని ఎక్కడైనా ఒక వెన్యూ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడం, మళ్ళీ అప్రోచ్ అయిన తర్వాత మాకు అదేమి వాళ్ళు ఇచ్చిన వెన్యూ మాకు సక్సెస్ కాలేదు కొన్ని కారణాల వల్ల. అదే పట్టుదలతోటి బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ని మేము అడిగితే ఆ రోజుల్లో ఉన్న జీవి రామిరెడ్డి గారు అని చెప్పి ఆయన గ్రూప్ జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఆయన అప్రోచ్ అవ్వడం, మీ అందరం కూడా ఈ కమిటీ సభ్యులందరూ వెళ్ళి ఇక్కడున్న ఈ మోక్షధామం అనేది స్థాపించాలని, ఇది అపరకర్మలు చేయడానికి ఈ ఏరియాలో ఎక్కడా లేదు. ఇక్కడ ఎవరైతే మన రెంట్లు గుండి ఓనర్స్ ఎవరైతే హౌస్ ఓనర్స్ ఏమో వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలు చేయనీయట్లేదు అనే కారణంతో కనీసం పితృదేవతల ఆరాధన గురించి అని చెప్పిన ఒక వెన్యూ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో మేము అందరం కలిసి పట్టుదలతోటి మేనేజ్మెంట్ని ఒప్పించి మేనేజ్మెంట్ వారు మాకు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. కేటాయించినప్పుడు అప్పుడు మేనేజ్మెంట్ వారు ఈ స్థలంలో మేము ఇస్తున్నాము, ఇక్కడ కట్టే నిర్మాణాలన్నీ కూడా మీ సొంత ఖర్చులతోటే చేసుకోవాలి, మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు అని చెప్పారు. మిగిలిన ఏర్పాట్లన్నీ మేము చేస్తామని చెప్పినప్పుడు మీ అందరం కలిసి ఇక్కడున్న బ్రాహ్మణ్ ఎంప్లాయీస్ని, అలాగే కొందరు దాతల్ని, వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యి దీన్ని ధనాన్ని అంతా కూడా మేము డబ్బుని సమీకరించి 2006 సంవత్సరం డిసెంబర్ నెలలో మేనేజ్మెంట్ మాకు అలాట్మెంట్ లెటర్ ఇచ్చింది.
అప్పుడు జీవి రామిరెడ్డి గారు మాకు వెనకాల బ్యాక్ బోన్గా ఉన్న కేఎల్ వాద్యవరావు గారు అని చెప్పి పాపం ఆయన రీసెంట్గా పోయిన సంవత్సరం ఏప్రిల్ 2024 ఏప్రిల్ 2వ తారీఖున ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన మాకు బ్యాక్ బోన్గా ఉండి మేనేజ్మెంట్ని కూడా ఒప్పించి దీని ఇంపార్టెన్స్ అంతా కూడా చెప్పి మేనేజ్మెంట్ని ఈ అలాట్మెంట్ చేయించడం జరిగింది. 2007 జనవరి 19వ తారీఖున దీన్ని శంకుస్థాపన చేయడం. ఆ తర్వాత నుంచి ఏంటంటే ఇక్కడున్న పరిస్థితులను బట్టి, మా ఆర్థిక పరిస్థితిని బట్టి దీన్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళి ఈ రోజున ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేము చేసే కార్యక్రమాలకి మీరు ఒక్కసారి కనుక అక్కడికి వస్తే ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఏమిటనేది ఒకసారి మొత్తం ప్రాంగణం అంతా చూపెడతాం. అంచేత ఏంటంటే మీరు ఇక్కడున్న వసతిని తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఈ వసతిని ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా షూట్ చేయడానికి వచ్చిన మీ సిబ్బంది అందరికీ, ఫోటోగ్రాఫర్స్కి, మీ అందరికీ కూడా ఈ ఛానల్ వాళ్ళకి మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశైలందరికీ కూడా నమస్కారం. అలాగనే బిహెచ్ఎల్ బ్రాహ్మణ సంఘం నుంచి నా పేరు రాఘవ శర్మ. ఇక్కడ ఏమిటయ్యా అంటే మన బిహెచ్ఎల్లో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి మోక్షధామం అనే ఒక ధామం ఏర్పాటు చేశారు మనకి బిహెచ్ఎల్ వాళ్ళు. అలాగనే కొన్ని సంవత్సరాల నుంచి, ప్రాచీనం నుంచి కూడా ఇది చాలా దేదీప్యమానంగా రోజుకి కూడా, ఎందుకనంటే ఇది అపరకర్మలు. ఈ అపరకర్మలు చేయడానికంతటికీ కూడా మన ట్విన్ సిటీస్లో రెండిట్లో కూడా ఒకటి భారత్ సేవా సమితి ఉన్నది సికింద్రాబాద్లో. తరువాత ఆ అందుబాటులో అందరికీ కూడా కొంచెం దగ్గరగాను, అలాగనే అన్ని విధాలుగా ఆర్థిక పరంగాను ఏ విధంగా అయినా సరే అందుబాటులో ఉన్నది మనకి మోక్షధామం. అయితే ఈ మోక్షధామానికి ప్రధానంగా అంటే మా తరం నుంచి మాకు తెలిసిన దగ్గర నుంచి అయితే మటుకు ఎంవి శాస్త్రి గారు, జివిఎస్ మూర్తి గారు, అలాగనే ఎంతోమంది పెద్దలందరూ కూడా దీనికి ప్రధానంగా కార్యకర్తలుగా ఉండి దీన్ని ఇప్పుడు ఇంకా ముందరికి నడిపించడానికి చాలా కృషి చేస్తున్న వాళ్ళు వీళ్ళు. అలాగనే ఇక్కడ ప్రధానంగా కార్యక్రమాలు అన్నిటికీ కూడా బ్రాహ్మణ పరంగా పెద్దగా మన రాధాకృష్ణన్న రాంబాబు అన్న, మేము అందరం కూడా అనేక మంది, అంటే దీని మీద ఈ మోక్షధామం అనే పేరు మీద మోక్షధామంలో అనేక మంది బ్రాహ్మణులు బతుకుతున్నారు. అలాగనే ముఖ్యంగా ఏంటయ్యా అంటే హిందూ పరంగా ఒక కార్యక్రమం చేసుకోవాలి అంటే ఇప్పుడున్న అపార్ట్మెంట్లు కానీ లేకపోతే నివాస స్థలం కానీ చుట్టుపక్కల కానీ ఎవరు కూడా చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలకు కొంచెం ఇబ్బందే. అందువల్ల దాని గురించి పరంగా బిహెచ్ఎల్ వాళ్ళు ఆలోచించి మనకి అందరికీ కూడా హిందూ పరంగా చేసుకునే వాళ్ళందరికీ కూడా ఒక స్థలాన్ని మనకి ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ మోక్షధామం అనేది చాలా ముఖ్యమైన స్థలం ఇది. ఇక్కడ పితృదేవతలు, మాతృదేవతలు, అలాగనే దేవతలు అందరూ కూడా ఉంటారండి. ఎందువల్లంటే ఈ కార్యక్రమం, పితృ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం, మాసం, ఇవి రెండూ కూడా మాసకాలకు మాసానికి పెట్టేది మాసికం, అలాగనే సంవత్సరికానికి పెట్టేది ఆబ్దీకం, ఇవి రెండూ కూడా వదలకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకి వంశం అభివృద్ధి అవుతుంది. అటువంటి పితృ కార్యక్రమాలు అనేవి చాలా ముఖ్యంగా చేయవలసినవి. అలాగనే ఇక్కడ రోజుకి బ్రాహ్మణోత్తములు కానీ ఎవరైనా సరే ఈ మోక్షధామంలో అటు ఇటుగా ఒక 50-60 మంది నిత్యము కూడా ఇక్కడ కార్యక్రమాలు అవి చేస్తారు. అందువల్ల హైదరాబాద్ కానీ అటు సికింద్రాబాద్ కానీ లేకపోతే ఎక్కడ ఉన్నా కూడా ఈ మధ్యనైతే పొరుగురుల నుంచి కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఎందువల్లంటే ఇక్కడ అన్ని అందుబాటులో పెట్టారు ఈ కమిటీ వారు. అందువల్ల వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు మా బ్రాహ్మణ సంఘం తరఫు నుంచి, బిహెచ్ఎల్ బ్రాహ్మణ సంఘం తరఫు నుంచి. బిహెచ్ఎల్ బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడు మా రాధాకృష్ణన్న, ఇదిగో వీరు. అందువల్ల వారి తరఫు నుంచి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగనే వీరందరికీ కూడా ఇక్కడ కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఏది చాలా నీట్గా పెడతారు ముందర మోక్షధామాన్ని, ఎంతో చాలా నీట్గా. అంతే వచ్చిన వాళ్ళందరికీ ముందర పరిశుభ్రత ఉంటేనే ఈ పితృ కార్యక్రమం చేసుకోవడానికి కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది.
పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఆ పరిశుభ్రత కూడా చాలా ఉంటుంది. అలానే BHLలో చక్కటి వృక్షాలు, అలాగనే ఇక్కడ ఆక్సిజన్ కానీ ఏదైనా సరే చాలా బాగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ పుత్ర కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది, ఇటువంటి స్థలం దొరకడం అనేది చాలా పూర్వజన్మ సుకృతం. అలాగనే ఈ మోక్షధామాన్ని కూడా నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇప్పుడు మనతో పాటు మోక్షధామం అధ్యక్షులు MPV రమణ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ అధ్యక్ష పదవి అంటే మోక్షధామం అనేది ఒక సేవా సంస్థ. ఇప్పుడు ఇలాంటి సంస్థకి ప్రెసిడెంట్గా నియమింపబడ్డారంటే అది మామూలు విషయం కాదు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఈ సేవా సంస్థకి సేవ చేయాలని నాకు చాలా ఆనందంగా ఉంది. రీసెంట్గా నన్ను సేవా సంస్థకి మోక్షధామానికి ప్రెసిడెంట్గా ఎంచుకున్నారు మేనేజ్మెంట్కి నేను చాలా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇక్కడైతే మనం చూడొచ్చు సీసీ కెమెరాస్ కూడా పెట్టారు. సో చాలా సేఫ్టీగా అన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. కర్మ చేయడం దగ్గర నుంచి ఇక్కడ మోక్షధామంలో కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన వాడికి ఇక్కడ స్థలం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాట్మెంట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన కిచెన్స్ అవన్నీ కూడా మేము ఏర్పాటు చేసాం. వాళ్ళు మైలు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మాసికాలు, ఆర్థికాలు, సంవత్సరీకాలు కూడా చేసుకుందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎక్కడికి కూడా బయటికి ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ లోకల్గా వాళ్ళకి ఏం తెలియదు కనుక ఇక్కడ వాళ్ళకి కావాల్సిన టేబుల్స్, చైర్స్, ఇక్కడ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన పురోహితులు, క్యాటరర్స్, ఇక్కడ కావాల్సిన వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనతో పాటు గోపాలకృష్ణ గారు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడేద్దాం. సార్ ముందుగా దీని గురించి చెప్పండి సార్. ఇది ఏంటి? ఆల్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ డెవలప్ అసోసియేషన్ అని ఉంది. సో మొట్టమొదటి మా చిన్న గదితోనే ఉండేది. దాన్ని మేము ఎక్స్టెన్షన్ చేసాం. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు అప్పుడు ఈయన బాలకృష్ణ గారు అని చెప్పి ఉండేవారు, జనరల్ మేనేజర్ ఇన్ఛార్జి. ఆయన వెళ్ళి మేము అప్రోచ్ అయితే ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపెట్టి, సరే నేనే వస్తాను, నేనే భూమి పూజ చేస్తాను, చాలా చక్కటి సహాయ సహకారాలు అందించారు. దాంతో ఇది అప్పుడు అదే సంవత్సరంలోనే మళ్ళీ ఆయన చేతనే మేము 17లో ఇది చేశారు స్టోను. తర్వాత 18లో వెంటనే ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే జరిగింది. ఆ టైంలోనే మాకు ఇక్కడ గోశాల కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. బ్రాహ్మణకి ఏదో మా చేతనే సేవ చేద్దామని వీళ్ళు ఇంత మటుకు తీసుకొచ్చాం. మా కళ్ళ ముందు ఇంతవరకు డెవలప్ అయింది. తరం వాళ్ళు కూడా టేకప్ చేస్తే బాగుంటుంది మా ఆశ. ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ వారితో ఒకసారి మాట్లాడేద్దాం. సార్ మీకు ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ గారు అని పేరు ఎందుకు వచ్చింది ముందు అది చెప్పండి. అలాగే ఏంటి జాయిన్ అయింది నేను 66లో జాయిన్ అయ్యా BHLలో. అప్పటి నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే నాది. అప్పుడు మాకు యూస్ టు ఒక 100 వెహికల్స్ ఉండేవాడిని, మెయింటైన్ చేసుకునేవాళ్ళం. అంటే మా మెయింటెనెన్స్కి అందరికీ, మా GMస్కి, EDస్కి అందరికీ బండికి ఇవ్వడం చేయడానికి దానికిను మాకు అంటే ఇది ట్రాన్స్పోర్ట్లోనే ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ అని చెప్పేసి అంటారు. టిల్ రిటైర్మెంట్ ఐ వాజ్ దేర్ ఇన్ ది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఓన్లీ, అందుకని అలా అంటున్నారు, అందుకంటే ఏం లేదు. ఇంకా మోక్షధామం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మోక్షధామం ఇది ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్ అండి. ఇదేంటంటే ఏదైనా నామినల్గా ఛార్జ్ చేసేయడం, నామినల్గా మొత్తం బ్రాహ్మణులకి ఎక్కువగా అంటే వాళ్ళు ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుని చేసుకుంటారు కాబట్టి సక్రమంగా అన్నీ బాగా చేస్తారు కాబట్టి వాళ్ళకి మంచి మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది. ఇక్కడ మాకు అరేంజ్మెంట్స్ బాగుంటాయి, అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. నామినల్ ఎక్స్పెండిచర్ ఓన్లీ వీఆర్ ఛార్జింగ్ దమ్. అందుకని చెప్పేసి మోక్షధామంలో అందరికీ అడ్వాంటేజ్ తీసుకుని వస్తున్నారు అన్నమాట ఇక్కడికి. అదే బాగుంటుంది మాకు. ఇక్కడ మాకు ఏంటి యూనియన్ LI గారు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి బాగా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్ మాకు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత మాకు డెవలప్మెంట్ చేయగలిగాం మేము. సో ఇక్కడైతే చాలా మంది స్టాఫ్ ఉన్నారు. ఈ మోక్షధామం కోసం ఎంతో సేవ చేస్తున్నారని చెప్పాలి వీళ్ళని. వాళ్ళ పేర్లేంటి, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు అన్ని వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరమ్మా? లక్ష్మి. ఓకే, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇక్కడ? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలుగా. మీ పేరు? నాగేశ్వరరావు అండి. ఓకే, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? 15 సంవత్సరాలు. ఏం చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ నైట్ ఉండాలని ఆఫీస్కి అట్లాను ఏదన్నా చిన్న పనులు ఉంటాయేమో చేస్తే అప్పుడు ఏం లేవు, మామూలుగా ఉన్నాయి.
తర్వాత డెవలప్మెంట్ చేస్తుంటే చాలా పనులు ఉంటుంటే ఇంకా కొంతమందిని కూడా పెట్టు ఎలా అనిపిస్తోంది మీకు ఈ సంస్థలో పనిచేయడం? చాలా మంచిగా అనిపిస్తుంది. మీ పేరు? భాస్కరం. ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? నేను 4-5 ఇయర్స్ అవుతుంది. ఎలా అనిపిస్తోంది ఇక్కడ ఈ సంస్థ వాళ్ళు అంతా మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? అంటే వాళ్ళు చాలా ఏజ్డ్ అయినా సరే చెప్పాలంటే 16 ఏళ్ల వాళ్ళలా సేవ చేస్తున్నారని చెప్పాలి. సో మీకు ఎలా అనిపిస్తోంది వాళ్ళ దగ్గర పనిచేయడం? వాళ్ళని చూసి మాకు కూడా కొద్దిగా ప్రోత్సాహం వచ్చి ఎంతోమంది వస్తారమ్మ ఇక్కడికి, చనిపోయిన వాళ్ళు ఓదార్పు కొద్దిగా ఊరట ఉంటున్నాం, సేవ చేస్తున్నాం వాళ్ళకి. మా సార్ వాళ్ళందరూ మాకు కొద్దిగా వెనకాలండి అన్ని విధాలుగా చూపిస్తున్నారు. మీ పేరు? సుజాత మేడం. సుజాత, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇక్కడ? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది మేడం. అయితే ఎక్కడి నుంచి వస్తారు? ఇక్కడే ఉండిపోతారా లేదంటే వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతుంటారా? ఇక్కడ క్వార్టర్స్ ఇచ్చారు సార్ వాళ్ళు, పని చేసుకొని వెళ్ళిపోతాము, పొద్దున వస్తాం. ఓ, ఇందులో పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్లు కూడా ఇచ్చారు మేడం. ఓకే, చూసారు కదండి, ఇందులో పనిచేసే వాళ్ళకి యాక్చువల్గా క్వార్టర్స్లు కూడా ఇచ్చారట. సో వీళ్ళ సేవ అనిర్వచనీయం అని చెప్పుకోవచ్చు, చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా స్టాఫ్ ఉన్నారు, ఆవిడ పేరు కూడా ఏంటో అడిగి తెలుసుకుందాం. మేడం, మీ పేరు? నా పేరు అరవింద అండి. ఓకే, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇక్కడ? నీళ్ళు కాదు, నెలలు. రీసెంట్గా 8 months అవుతుందండి నేను జాయిన్ అయ్యి. ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు? బుకింగ్స్ అవి చేస్తుంటానండి. అకామిడేషన్స్కి వచ్చిన వాళ్ళకి అడుగుతుంటారు అనమాట, రూమ్స్ ఖాళీ ఉన్నాయా, మేము ఇక్కడ చేసుకోవచ్చా, వాళ్ళ సందర్భాలు ఇది బట్టి రూమ్ అకామిడేషన్ అంటే వేకెన్సీని బట్టి మేము. జనరల్గా ఇక్కడ ఎన్ని రూమ్స్ బుక్ అవుతూ ఉంటాయి మేడం? ఇక్కడ ఎంతమంది వస్తూ ఉంటారు? ప్రజలకి మోక్షధామం గురించి పూర్తిగా తెలిసిందంటారా ఇక్కడ ఇది ఉంది అని? మ్యాక్సిమం మాకు తెలిసి హైదరాబాద్లో ఇది ఒకటే ఉందండి. సో మీ పేరు సార్? నా పేరు రామ్మోహన్ రావు అండి. రామ్మోహన్ రావు గారు, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇందులో? 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఓకే, ఎలా అనిపిస్తోంది ఇందులో పనిచేయడం మీకు? దీనిలో పనిచేయడం మనకి సేవ చేసినంత ఆనందంగా ఉందండి. ఇక్కడ చేదంటే ఇక్కడ జరిగినవన్నీ కూడా నేను కంప్యూటరైజ్డ్ చేసి కంప్యూటర్ రిసిప్ట్లు వాళ్ళకి పేమెంట్ చేసిన వాటికి అన్నిటికీ కూడా కంప్యూటర్ రిసిప్ట్లు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి ఆ వర్క్ అంతా కూడా నేను చూస్తూ ఉంటాను. సార్, ముందుగా ఒకసారి మీ గురించి చెప్పండి. మీ పేరు, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇక్కడ? నా పేరు గర్మెల్ బాబురావు అండి. దగ్గర ఒక 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ ఆఫీస్లో చేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే నిశ్చయకర్మలు అన్నది పోయిన వాళ్ళు అంటే క్రిమినేషన్ ఇక్కడ ఉండదు, బాడీ రాదు, అయిపోయిన కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమాలన్నీ ఇక్కడ చేసుకుంటారు. దాంతో ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళన్నా బుకింగ్ చేసుకోవాలన్నా, రూమ్స్ తీసుకోవాలన్నా, కార్యక్రమం నిత్యకర్మ చేసుకోవాలన్నా కానీ మేము అక్కడికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాం, చేసుకుంటూ ఉంటారు, చేస్తుంటారు. ఓకే, తర్వాత ఇది కాకుండా కూడా ఏబీసీ తరపు నుంచి కూడా చేసే కార్యక్రమాలు కూడా వివాహ వేదికలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ స్పాన్సర్ చేస్తుంటారు. అవుటర్స్ వేరే అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా వచ్చి వేరే సంస్థ వాళ్ళు అంటే వేరే ఉంటాయి, గాయత్రి వాళ్ళని ఇంకోటని వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా రుద్రాభిషేకాలని, నవగ్రహాలు జపాలని ఇక్కడ కూడా చేసుకుంటుంటారు. అవైలబుల్గా ఉంది ఇక్కడ చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ చేసుకునే కార్యక్రమాలు అన్నది చెప్పొచ్చేవిగా, ముహూర్తాలు పెట్టుకునేవి కావు. అప్పటికప్పుడు వచ్చి కార్యక్రమాలు కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చి ఏ టైంకి వచ్చినా కానీ బుక్ చేసుకున్నది అవైలబుల్గా ఉన్న దాని మీద చేసుకుంటూ ఉంటారు. ఇది పూజ కార్యక్రమాలు చేసుకునే హాల్ ఇది. ఇక్కడ మేము ఏం చేస్తూ ఉంటామంటే ఇక్కడ మైలు కార్యక్రమాలు కాకుండా మాసికాలు, ఆబ్దికాలు, సంవత్సరికాలు చేసుకుందు గురించి అని చెప్పి ఈ హాల్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. హాల్తో పాటు భోజనాలు చేయడానికి షెడ్ ఇస్తాం, వంటలు చేసుకుంటూ కిచెన్ ఇస్తాం. అలాగే ఇక్కడ సంస్థ ఏర్పాటు చేసే ప్రతి సంవత్సరం కూడా చేసే నవరాత్రుల కార్యక్రమాలు, అలాగే వివాహ పరిచయ వేదికలు ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో వివాహ పరిచయ వేదిక చేస్తూ ఉంటాం. అసోసియేషన్ తరఫున, ఏబిసిడి అసోసియేషన్ తరఫున దానికంతకీ కూడా ఈ ప్రాంగణాన్ని వాడుతూ ఉంటాం. ఇలాగే మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కన్స్ట్రక్షన్ టైంలో అప్పుడు కూడా నవ్య కన్స్ట్రక్షన్స్ అని చెప్పి నవ్య డెవలపర్స్ వాళ్ళు కూడా మాకు వాళ్ళు తోచిన ఆర్థిక సహాయం అందిస్తూ ఉంటారు ప్రతి కార్యక్రమానికి కూడా. సో ఇప్పుడైతే ఇక్కడ గోశాల కూడా ఉంది, మనం ఒకసారి అది కూడా చూసేసి వద్దాము. 7 గోశాలలో ఉన్న ఏవైతే ఈ గోవులు ఏవైతే ఉన్నాయో ఈ గోవుల్ని కొందరు దానం ఇస్తూ ఉంటారు. దానం ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో ఇది కూడా మనం ఈ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ వచ్చి పితృకార్యాలు చేసుకునేటప్పుడు వాళ్ళకి గోదానాలు ఇవ్వడం అనేది కావాలి. అందు గురించి అని చెప్పి ఇక్కడే ఒక గోవుని పెడితే బాగుంటుంది. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు సొంత ఆర్థిక పరిస్థితి
బాగుండకపోవచ్చు, వాళ్ళు కూడా గోదానాలు అవి ఇచ్చుకోవాలి కదా అనే ఉద్దేశంలో మేము ఇక్కడ ఒక ఆవుని దోణిని పెట్టి వాటిని వాళ్ళకి ఇచ్చి గోదానం చేయిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఈ పెద్ద ఆవులు ఏవైతే ఉన్నాయో ఇవి రాజుగారు అని చెప్పి సీతారామరాజు గారు అని చెప్పి ఆయన భీమవరం నుంచి పంపించారండి. ఈ ఆవుల్ని భీమవరం నుంచి పంపించారు. భీమవరం నుంచి పంపించి వారు ఏం చేశారంటే ఈ ఆవులకి సరిపోయే నిర్వహణ ఖర్చు కూడా ₹1,00,000 వారు అక్కడి నుంచి పంపించడం జరిగింది ఈ గోశాల నిర్వహణకి. అలాగే ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు తగిన విధంగా ఆర్థిక సాయం చేస్తుంటారు. సో ఇక్కడైతే మనకి కిచెన్ రూమ్స్ ఉన్నాయి. సో కిచెన్స్లో క్యాటరింగ్ అంటే వంటలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో మనం కిచెన్ అయితే చూసేద్దాము. ఈలోపు ఒక్కసారి ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాము. మీ పేరు? నాగమధు శర్మ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఏ క్యాటరింగ్ అసలు? నాది శాకాంబరి క్యాటరర్స్, ఇక్కడ ఓల్డ్ ఎంఏజీలో ఉంటాను. నా పేరు శ్రీనివాస్ అండి. మీరు అదే క్యాటరింగ్? మాది మా చెల్లె అండి, జయంతి క్యాటరింగ్ అండి. రాకేష్ శర్మ అండి, ఏకమర్ క్యాటరింగ్. మీ పేరు? వరలక్ష్మీదేవి అండి, అమృత క్యాటర్స్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ రూమ్స్లో అంతా? మీకు అన్ని సౌకర్యంగా ఉన్నాయా మీరు వచ్చి కుక్ చేయడానికి? ఫెసిలిటీ చాలా బాగుంది. ఓకే, అయితే మనం ఇక్కడ ఒకసారి ఆ రూమ్స్ చూసేద్దాము. ఇక్కడైతే ఏదో ఆర్థికం జరుగుతుంది. సో మనం ఒక్కసారి లోపల చూద్దాము. ఇక్కడైతే మనం కిచెన్ అంతా చూసాము. బ్రహ్మగారు మనతో ఉన్నారు. అసలు ఇక్కడ ఈరోజు ఏం జరుగుతుంది, ఆయన పేరేంటి అన్నీ ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాము. మీ పేరు? నా పేరు గోవింద్ శర్మ అండి. శర్మ గారు చెప్పండి, ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు వచ్చేసి ఆబ్దికం అని చెప్తారు. ఆబ్దికం అంటే ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఒక తద్దునం అనమాట. మన తెలుగులో చెప్పాలంటే తద్దునం అంటారు. ప్రతి సంవత్సరం మన తల్లి తండ్రి ఎవరు ఉంటారో వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆ తిథి రోజు మనం వచ్చేసి వాళ్లకు చేసే ఒక పూజా విధానం అనుకోవచ్చు కావాలంటే. అంటే ఒకటి ఏమంటే వాళ్ళని ఇప్పుడు బ్రాహ్మణులలో 2 బ్రాహ్మణులు ఉంటారు. ఆ బ్రాహ్మణులలో ఆవాహన చేసి వాళ్లకు కావాల్సిన భోజనం అంతా పెట్టి తృప్తిపరిచి మనము ఆ ఒక పితృ స్వరూపం ఎవరు ఉంటారో వాళ్ళని పిండ ప్రదానం రూపంలో మళ్ళీ స్థాపించి వాళ్లకు కావాల్సిన నైవేద్యాలు మళ్ళీ పూజలు అంతా చెప్పి అర్ఘ్యాలు వదిలి ఇవంతా చేసి వాళ్ళని తృప్తిపరిచి ప్రతి సంవత్సరం ఇప్పుడు మన ఇదిలో వచ్చేసి మన భూలోకంలో 1 సంవత్సరం అనేది అక్కడ పితృలోకంలో 1 రోజు అని అవుతుంది. ఇప్పుడు మన బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారంగా ఒక యోగిగా ఉండేవాళ్ళు 1 పూటే భోజనం చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఒకేసారిగానే పెడతాం. ఒకేసారి పెడితే ఆ 1 పూట భోజనం మనం పెట్టినట్టుగా. ఇదే ఈ ఒక శ్రార్థానికి తాత్పర్యం కదా. ఒక ముక్కలో చెప్పాలంటే చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించడం అని అంటున్నారు. సో ఒకసారి అయితే మనం చూసాము కిచెన్ అంతా. ఇంకా మరికొన్ని ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేద్దాం. సో మనం ఇప్పుడైతే ఏబిసిడి అసోసియేషన్ వాళ్ళ ఇది అంతా చూసాము, వాళ్ళ కిచెన్ చూసాము, గోశాలు చూసాము. ఇప్పుడు అసలైంది మోక్షధామం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా చాలామంది జనం ఉన్నారు. ఇక్కడ కార్యక్రమాలు అయితే చాలా ఇదిగా జరుగుతున్నాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇది నిత్యకర్మలు చేసే ప్లేస్ అన్నారు కదా, చెప్పేస్తా.
సో ఇక్కడైతే మనం మోక్షధామంలోకి వచ్చేసాము. ఇక్కడ చాలా నిత్య కర్మలు అవి చేసుకునే ప్లేస్ ఇది. యాక్చువల్గా ఇలాంటి ప్లేస్ ఉంటుంది, ఇలా చాలా బాధాకరమైన సంఘటనలు అయితే ఇక్కడ చూడాలి. కానీ చనిపోయిన వారి గురించి కూడా ఎంతో ఆలోచించి వాళ్ళ ఆత్మకి కూడా శాంతి కలగాలి అని ఇక్కడ వాళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడైతే మనం ఇవన్నీ చూడొచ్చు. వరుసగా చాలామంది ఉన్నారు, వారి వారి కార్యక్రమాల్ని చాలా శ్రద్ధగా చేస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయించుకోవడానికైతే కొంతమంది వచ్చారు. సో వారితో మాట్లాడాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. బట్ అయినా సరే అసలు ఎవరి గురించి ఇవన్నీ చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది అన్నీ ఒకసారి ఆయన అడుగుదాం. సార్ మీ పేరు? నా పేరు మాడుగుల పురుషోత్తమ శర్మ, మాది స్వగ్రామం పట్లూరు. ఇక్కడ మా మామగారు పోయారు, దాని గురించి ఇక్కడికి చేయించడానికి వచ్చాం. మాతాపితృ సమందైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనత సదా. అంటే భగవద్ కార్యాల్లో మనం ఏమైనా న్యూనాతిరిక్తాలు చేస్తే దానికి అపరాధ శాస్త్రాన్ని, చాలా స్తోత్రాలు, విపరీతమైన కార్యక్రమాలు ఉన్నాయి. కానీ పితృకార్యంలో లోపం చేస్తే ఈ జన్మ కూడా వాడు దాన్ని ముక్తి పొందలేడు. కాబట్టి అలాంటి ధర్మాన్ని ఆచరించడం కోసం, పితృకర్మలన్నీ సవిధిగా చేసుకోవడం కోసం ఇక్కడ మోక్షధామం అనే నిర్మాణాన్ని, ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది, ఒకవేళ ఈ మోక్షధామం లేకపోతే ఎంతమంది బ్రాహ్మణులు వారి యొక్క కర్తవ్యాన్ని వదిలిపెట్టి చేసే అవకాశం లేక, వసతి లేక ఎంతోమంది పితృదేవతలందరూ అలా వదిలిపెట్టేవారు. కానీ ఈ మోక్షధామం వల్ల ఎంతోమంది పితృదేవతలకు పుణ్యలోక ప్రాప్తి గతించింది. ఇలాంటి ధర్మ కార్యాలు చేసుకోవడానికి, ధర్మం ఆచరించి యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అంటే ఏదైతే పెద్దవాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారో వీటిని చూసి సవిధిగా ఆచరించి ఈ తర్పణ రోజులడానికి అందరూ వస్తున్నారు, కుటుంబ సభ్యులంతా వస్తారు. వచ్చిన వాళ్ళంతా చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు అందరూ చూసి, కర్త చేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడిని చూసి తర్వాత మనం కూడా ముందు జన్మలో ఎవరికైనా రావాల్సిందే. ఇది మృత్యులోకం, మర్త్యలోకం, తప్పకుండా మృత్యువు సంభవిస్తుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమం తప్పకుండా జీవితంలో చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క తల్లిదండ్రులు, తాతలకు ఎవరికైనా ధర్మోదకాలు, తిలోదకాలు వదులుతున్నారు. ఇదంతా చూసి వారికి ధర్మబుద్ధి పెరిగి ఇలాంటి సమయంలో కార్యక్రమం చేసుకొని పితృదేవతలు ముక్తి పొందిస్తే వీరి యొక్క వారికి చేస్తే మనకేమొస్తుంది? పితృదేవతలకు అంటే దేవతలకు చేస్తే మన జన్మకు మనకు సరిపోతుంది, పితృదేవతలకు చేస్తే మన వంశమంతా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అన్ని విధాల 100కి 110% వసతులన్నీ ఏర్పాటు చేసి ఎంతమంది వచ్చినా అయ్యా ఒకరికే ఉంది ఇంకొకరికి లేదు అంటే వాళ్ళు వదిలేస్తారు కార్యక్రమం. అలాంటి వసతి లేకుండా ఎంతమంది వచ్చినా అందరికీ అన్ని రకాల వసతులు, సౌకర్యాలు మొదలే భగవత్ కార్యంలో నివేదన మనం పండైనా పెట్టవచ్చు. ఇక్కడ పిండం పెట్టాలంటే అన్నం వండాలి, అన్నం వండాలంటే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కావాలి. అన్ని ఏర్పాట్లు చేసినందుకు ఈ మోక్షధామాన్ని నిర్వహిస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది ఉత్తరోత్తర ఇది అభివృద్ధి చెందితేనే లోకం అభివృద్ధి చెందుతుంది. పితృదేవతలంతా అభివృద్ధి సంతోషపడితే వంశాలు అభివృద్ధి చెందుతాయి. వంశం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ వసతి ఏర్పాటు చేశారు. మేము కూడా చాలా ఆనందంగా ఇక్కడ కార్యక్రమం చేసుకున్నాము. 2 రోజులు, 9వ రోజు 10వ రోజు కార్యక్రమం అయింది. రేపు 11, 12వ రోజు సపిండీకరణం అన్నీ ఉన్నాయి. చాలా శ్రద్ధతో చేసుకోవడానికి వాతావరణము, అనుకూలాలు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా సహకరిస్తున్నారు. ఇంకా కొద్దిగా దీన్ని ఇంకా చాలా అంటే మనం ప్రతి దాంట్లో మంచిలో ఇంకా మంచి వెతకొచ్చు. కాబట్టి అలా ఇంకా ఏమైనా మంచి పండితులను కనుక్కొని చేయాల్సిన వస్తువులు ఏర్పాటు చేసి అందరినీ పితృదేవతలందరినీ పుణ్యలోకాలకు పంపించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కృతార్థులు చేయాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. కామేశ్వరి గాడేపల్లి. చెప్పండి అమ్మ. అందరూ చాలా మంచి పని చేస్తున్నారు. మాలాంటి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నిజంగా మా అల్లుడు చెప్పినట్టు ఆ చనిపోయిన వాళ్ళకి అక్కడ పైన ఆత్మ శాంతించేటట్టు చేస్తున్నారమ్మా. చాలా సంతోషం అమ్మా మాకు. ఇటువంటి సైజు పెద్ద రూములు ఒక 3 రూములు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 3 రూముల్లోనూ కూడా వాళ్ళు వచ్చి కార్యక్రమాలు చేసుకుని ఇక్కడ వాళ్ళు భోజనాలు చేయడానికి కానీ నైట్ టైం కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళు కార్యక్రమాలు కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండడానికి ఒక రూము, మళ్ళీ అందులోనే అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది సుమారు ఒక 30 మంది వరకు ఇక్కడ కూర్చుని భోజనం చేయడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది అసోసియేషను. అలాగే ఇక్కడ
టేబుల్స్ కానీ చైర్స్ కానీ వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళక్కలేకుండా ఇక్కడే మేము అరేంజ్మెంట్ చేయడం కూడా జరిగింది, కూలర్స్ దగ్గర నుంచి. సో ఇక్కడైతే మనము మోక్షధామంలోకి వచ్చేసాము. రూమ్స్ అయితే చూసాము. ఇక్కడ ఇదన్నీ కూడా భోజనాలు చేసే ప్లేస్. ఆల్మోస్ట్ 30 మంది వరకు పడతారు. సో వాళ్ళందరూ అయితే చాలామంది చూశారు. మనం 3 చూసాం. లోపల కూడా చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు నైట్ ఇక్కడే కావాలంటే ఉండి కార్యక్రమాలు చేసుకోవచ్చు. మనం చూడొచ్చు చాలా మంది ఉన్నారు. ఎంత బాధలో ఉన్నా సరే నలుగురు కలిసి ఒక చోట కూర్చుంటే మర్చిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో మనము ఇక్కడికి వచ్చిన విషయం అయితే చాలా బాధాకరమే. బట్ అయినా సరే ఒక నలుగురు కలిసి చాలా మంచి కార్యం చేయడానికి, వారి ఆత్మకు శాంతి కలిగించాలని, పితృదేవతల్ని శాంతిపరచాలని వచ్చారు. ఇక్కడ అందరూ చాలామంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళందరూ విశ్రాంతిగా కూర్చోవడానికి కూడా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే బాగున్నాయి. సో ఇక్కడైతే చాలామంది ఉన్నారు నేను చెప్పినట్టుగా. సో మనమైతే ఇక్కడ కొంతమందితో మాట్లాడదాము. ఎలా ఉంది ఇక్కడ అన్నీ ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ముందుగా మీ పేరు చెప్పండి సార్. నా పేరు రామలక్ష్మణ శాస్త్రి అంటారు. ఓకే. ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేస్తున్నారు వీళ్ళెవరో కానీ. ఈ సమాజానికి ఇంత సేవ చేస్తున్నటువంటి ఈ సంఘానికి ఎంతైనా అభినందనీయం అండి. చాలా సంతోషంగా ఉంటుంది. మీ పేరు మేడం? నా పేరు లక్ష్మి అండి. ఓకే, చెప్పండి అసలు ఇక్కడికి వచ్చిన ఇది ఏంటి ఈరోజు? ఎవరు? మా ఆడబడుచు హస్బెండ్ వెళ్ళిపోయారండి. ఇవాళ 10వ రోజు. ఇక్కడ ప్రోగ్రామ్ అంతా చేయడానికి వచ్చాము. మాకు ఇంట్లో వసతి లేక అపార్ట్మెంట్స్లో కుదరదని. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయండి. మీ పేరు? నా పేరు శాశ్వరరావు అమ్మ, తూములూరు శాశ్వరరావు. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాము. ఈరోజు ఏంటి ఎవరి కార్యక్రమం? వాళ్ళ నా భార్య మేనమ్మ గారి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ దాంట్లో. ఎలా ఉంది ఇక్కడ? నాకు 2017లోనే ఇక్కడ మా అమ్మగారి కార్యక్రమాలు చేసాం. 2017 మే. అయితే అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. అక్కడ వెనకాల రూమ్లో ఉండేవాళ్ళం. ఒక రూమ్ ఉండేది. ఆ వంటవాడు వస్తారని చెప్పి మేము కూర్చునేవాళ్ళం. ఆ సామాన్లు వేసుకుని వంట అతను పడుకునేవాడు. ఉదయం లేచి కార్యక్రమం చేసుకునేవారు. అలాగే మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు కార్యక్రమాలు ఇక్కడ చేసాం. డే బై డే ఇది బాగా పెరుగుతుంది. బాగా అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయండి. చక్కగా చెట్టు కింద కూర్చుంటున్నాం. అయితే ఇంకొక ఏంటంటే ఇక్కడ వర్షాకాలం కూడా కాస్త ఇలా కూర్చోవడానికో లేకపోతే దేనికో ఉంటే కొంచెం బాగుంటుంది. బట్ డెవలప్మెంట్ అయితే చాలా బాగుందండి. అప్పటి మీద అరేంజ్మెంట్స్ బాగున్నాయి. ఐ ఫీల్ హ్యాపీ. నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఇక్కడ ఎంఏజీలో ఓల్డ్ ఎంఏజీలో ఉంటాను. మాది క్యాటరింగ్. మేము బ్రాహ్మణ్స్ కాబట్టి అప్పటి కార్యక్రమాలకి ఈ భక్తులకి దానాలకి వస్తుంటాం. ఈ ఆఫీస్ కూడా నాకు శాస్త్రి గారు, జీవస్ మూర్తి గారు కూడా బాగా తెలుసు. మాకు బాగా హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. ఇలాగా ముఖ్యంగా ఈ మోక్షధామం ఉండడం చాలా బ్రాహ్మణులకి చాలా ఉపయోగం. ఎందుకంటే యాక్చువల్లీ అపర కార్యక్రమాలు ఈ రోజుల్లో మనం ఈ ఆధునిక సమాజంలో ఈ అపర కార్యక్రమాలు చేయడం కూడా అంటే ఈ బీజీ లైఫ్లో కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. కానీ ఈ మోక్షధామం ఏర్పడ్డాక ఈ అపర కార్యక్రమాలు కూడా సరిగ్గా చేసుకోవడం, పితృదేవతలకి మనం కార్యక్రమాలు తర్పణాలు చేసుకోవడం బాగుంటుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్లో బిహెచ్ఎల్ ఏరియాలో ఇలాంటి ఫెసిలిటీస్ నాకు తెలిసిన మట్టుకు ఈ సరౌండింగ్స్లో ఎక్కడా లేదండి. ఎందుకంటే మీకు ఎంతమంది వచ్చినా కాదనుకున్న షెడ్యూల్ బట్టి మీకు ఇక్కడ రూమ్స్ రెంట్కి ఇవ్వడం, 4 రోజుల కార్యక్రమాలు చేసుకుంటుంటారు. ఇక్కడ 2 డివిజన్స్ ఉన్నాయండి. ఎలా అంటే మోక్షధామం ఒక బ్లాక్ అండి, ఏబిసిడి అసోసియేషన్ అంటే 2 ఒక దాంట్లో వస్తాయండి. వీళ్ళందరూ చాలా చక్కగా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు కూడా చాలా హెల్ప్ చేస్తారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మెయిన్ ఏంటంటే పిల్లర్స్ జీవస్ మూర్తి గారు, ఎంఈ శాస్త్రి గారు.
ఇప్పుడైతే మనతో పాటు ఏబిసిడి ప్రెసిడెంట్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడేద్దాము. సార్, ఏంటి ఏబిసిడి, అసలు ఈ సంస్థ గురించి, ఇక్కడి నుంచి మోక్షధామం వరకు వెళ్ళింది ఈ సంస్థ, సో అన్నిటి గురించి ఒకసారి చెప్పండి. నా పేరు ఎంవి శాస్త్రి. ఈ అఖిల బ్రాహ్మణ సమాజాభివృద్ధి సంస్థ 1965లో, అంటే ఏబిసిడి బిహెచ్ఎల్ టౌన్షిప్ అని చెప్పి మేము అంటాము. ఇది 1965లో పెద్దలు మొత్తం ఇక్కడున్న అన్ని భాషలు, అన్ని ప్రాంతాల వాడు కూడా కలిసి ఈ సంస్థను స్థాపించి ఈ రోజుకి 4500 మంది సభ్యత్వం కలిగే సంస్థగా రూపాంతరం చెందింది. అయితే 2007 సంవత్సరంలో అప్పటి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ జీవి రామిరెడ్డి గారు, అలాగే వారితో ఈ అంత్యేష్టి కార్యక్రమాలు, హిందూ ధర్మాల్లో గల ఈ సాధక బాధకాలు, వారికి మనగా ఉండే సనాతన ధర్మం యొక్క ఈ విశిష్టతని గురించి చెప్పగానే వారు శ్రీ కేఎల్ వాసుదేవరావు గారు మరియు ఇతర ఉన్నతాధికారులతో సంప్రదించి ఈ ప్రదేశాన్ని వారు కేటాయించడం జరిగింది. మెల్లిగా మేము ముందు ఈ స్థలం మాకు కేటాయించగానే చిన్నగా ముందు 3 రూములు కట్టి, తర్వాత 2022 వచ్చేటప్పటికి ఈ షెడ్ నిర్మాణం చేసి ఒక హాలు నిర్మాణం చేసి, అలాగే సంతానం గోపాలన్ గారని వారు కానివ్వండి, వీళ్ళందరూ కలిసి బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ సహకారంతో మేము ఇంత ప్రయాసతో ఇంతటి ప్రదేశాన్ని నిర్మించుకోవడానికి సహకరించిన ఆ పెద్దలందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే శ్రీ ఎంపీవి రమణ గారి సహకారంతో ఇక ముందు మేము ఈ ప్రదేశం, ఎందుకంటే ట్విన్ సిటీస్లో ఇటువంటి సౌకర్యం లేక కేవలం భారత్ సేవాశ్రమం లోయర్ ట్యాంక్ బండ్లో ఉంది, అక్కడ తప్ప ట్విన్ సిటీస్లో ఎక్కడా లేదు. సో ట్విన్ సిటీస్లో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు కూడా, హిందూ ధర్మం పాటించే ప్రజలు ఈ అంత్యేష్టి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మా దగ్గరికి వస్తున్నారు. చాలా మాకు చాలా ప్రెషర్గా ఉంది. ఈ ప్రెషర్ తట్టుకోవడానికి శ్రీ ఎంపీవి రమణ గారితో, మేనేజ్మెంట్ వారితో డిస్కస్ చేసి దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనేది ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాము. అలాగే మాకు ఈ ఆఫీస్ నిర్వహణకి, తర్వాత మోక్షధామం కమిటీ వారు నియమించిన కమిటీ కానివ్వండి, ఏబిసిటీ పాత రిటైర్డ్ సభ్యులు కానివ్వండి, వీరందరూ కూడా మాకు చాలా సహకారం అందించి దీని అభివృద్ధికి చేదోడు వాదోడుగా ఉన్నారు. అలాగే వేదవ్యాస సేవా సంస్థ తరఫున శ్రీ కలగ రాఘవ్ గారు మాకు ఒక ఏసీ కానీ లేకపోతే కూలర్స్ కానీ ఇటువంటివన్నీ ఏర్పాటు చేసి మాకు సహకరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే మా కమిటీ సభ్యులు, మాతో వర్క్ చేసే ప్రసాద్ గారు కానీ, గోపాలకృష్ణ గారు కానీ, అట్లాగే జీవీఎస్ మూర్తి గారు కానీ, వైఎం రావు గారు కానీ, ప్రభాకర్, ఇలాగే చాలామంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో నిమగ్నమై దీని అభివృద్ధికి తోడ్పడుతున్నారు. వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గృహ నిర్మాణ సంస్థలు ఉన్న ఏదైతే ఉందో నవ్య డెవలపర్స్ శ్రీ శివశ్రీధర్ రెడ్డి గారు, అలాగే ప్రణీత్ బిల్డర్స్ శ్రీ కామరాజు నరేంద్ర కుమార్ గారు, ఈ క్యాంపస్ అంటే ఈ ప్రాంగణం యొక్క ఉపయోగం, అంటే ఈ ప్రాంగణం ఎటువంటి సేవలు అందిస్తుందో చూసి వారు చాలా సంతోషించి ఇతోధికంగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. రీసెంట్గా వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కానీ, మొన్న లాస్ట్ మంత్లో వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కానీ ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు నిర్వహించుకుని తప్పకుండా దీని అభివృద్ధికి నేను సహకరిస్తాను, మీరు ఒక ప్రణాళిక తీసుకొచ్చి మీ ప్రెసిడెంట్, సెక్రటరీస్ అందరూ కలిసి నా దగ్గరికి వస్తే దానికి ఎంత అయినా సరే నేను దీన్ని అభివృద్ధికి తోడ్పడతానని చెప్పి, నేను నిజంగా ఈ మోక్షదానానికి రుణపడి ఉన్నాను అన్న భాష మాట్లాడారు. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ వారికి అలా మనసులో అతుకుపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను సభాముఖంగా. తప్పకుండా ఇలాగే చాలామంది ఈ వీడియో చూసిన తర్వాత కూడా తమ పెద్దలు ఇళ్లలో పరమపదించిన తర్వాత వారు ఉత్తమ లోకాలకు వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి మనం గరుడ పురాణం చెప్పినా, ఏ పురాణాలు చెప్పినా, పెద్దలు చెప్పినా వాళ్ళు ఉత్తమ లోకాలు పొందాలి, మరుజన్మ లేకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి మనం చాలా డిసిప్లిన్డ్గా, చాలా కమిట్మెంట్గా పిల్లలు ఆస్తులు ఇచ్చినా ఏది ఇచ్చినా కాకుండా ఈ వ్యవహారానికి, అంటే ఈ కార్యక్రమం చేయాలని పట్టుదలగా వచ్చి ముందుకు వచ్చి చేసుకుంటున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి కనుక ప్రదేశం లేకపోతే చాలా బాధపడుతున్నారు. ఈ అభివృద్ధికి తప్పకుండా ఈ బిల్డర్స్ని అందరినీ కూడా అప్రోచ్ అవుతాం. మా ప్రెసిడెంట్ రమణ గారితో సహా మా కమిటీ అందరం కూడా కలిసి ఇంకా అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తాం. ఈ మోక్షధామం ప్రాంగణంలో ఏబిసిడి అసోసియేషన్ వారు ఈ నిర్వహించే సేవా కార్యక్రమాలతో పాటు వధూవరుల పరిచయ వేదిక కూడా రేపు 29 జూన్ 2025 నాడు ఇదే ప్రాంగణంలో నిర్వహించి
వధూవరులకి వివాహాలు జరిగే నిమిత్తం సహకరించడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో కార్తీక సమారాధన, అలాగే దసరాల్లో అమ్మవారిని నిలబెట్టి ఇక్కడ 9 రోజులు కూడా శాస్త్ర ప్రకారంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వివాహ పరిచయ వేదికకి మాకు సహకరించడానికి కోఆర్డినేటర్గా శ్రీ ముత్యంజయరావు గారు మా పక్కనే ఉన్నారు. వారు, తర్వాత శ్రీ కె ప్రభాకర్ గారు, అలాగే మా చైర్మన్ అయినటువంటి అంబటిపూడి రామచంద్రమూర్తి గారు. ఈ కార్యక్రమం బాధ్యతలంతా కూడా వారి భుజస్కంధాల మీద పెట్టాము. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్ర పిల్లల కోసం 35వ వివాహ పరిచయ వేదికని ఈ ప్రాంగణంలో జరపడానికి BHL ABCD వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చేపట్టాము. ఇలా ప్రతి సంవత్సరం మేము జరుపుతున్నాము. ఈ సంవత్సరంలో జూన్ 29వ తారీఖున చేయబోతున్నాము. కనుక మీరందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సంస్థ చైర్మన్ అంబటిపూడి రామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తేనమ్మా. లోకా సమస్త సుఖినో భవంతు. దగ్గర 60 సంవత్సరాల కిందట ఏర్పడిన ఈ బేబీసీడీ ఈ సంవత్సరం మేము షష్ఠి పూర్తి చేసుకుంటున్నాం. అయితే ఎన్నో కార్యక్రమాలు కాలానుగుణంగా చేస్తూ మాకు వచ్చిన సదవకాశం ఏంటంటే ఈ మోక్షధామం అనేది ఏర్పాటు చేసి పితృయజ్ఞం కూడా చేస్తున్నాం. ఆ పితృయజ్ఞంతో పాటు మనకి వివాహ పరిచయ వేదిక, తర్వాత అమ్మవారి పూజలు, తర్వాత ఈ యొక్క అయ్యవారి పూజలు, ఈ పూజా పునస్కారాలు మనం ఇక్కడ చేసుకుని సమాజంలో ఒక ధార్మిక సంస్కృతిని మనం ఇక్కడ ప్రతిబింబించాలి అనే ప్రయత్నంలో ఎంతోమంది మహనీయులు మాకు సహకరించారు. ఇక ముందు కూడా సహకరిస్తారని మేము కోరుతున్నాం. అయితే మన ధర్మాన్ని ఇక్కడ ఎట్లా మేము ప్రతిబింబిస్తున్నామంటే బహుజన సుఖాయ, బహుజన హితాయ, సర్వభూత హితేరత, ఈ 3 ముఖ్యమైన మౌలిక సనాతన ధర్మ దీన్ని తీసుకుని మేము ఇక్కడ అభివృద్ధి చెందుతున్నాము. ఇది ఇంకా అభివృద్ధి చెందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మేము ఇవన్నీ కలిపి కన్సాలిడేట్ చేసి ఒక బుక్ను కూడా పబ్లిష్ చేస్తాము. ఆ బుక్ మీ ఇంటికి వస్తుంది, మీరు ఇక్కడికి వస్తే తీసుకోవచ్చు. సో ఇక్కడైతే 29న వివాహ పరిచయ వేదిక కూడా ఉందండి. ఇక్కడ టైమింగ్స్ కూడా రాశారు, 9:30 నుంచి 4:30 వరకు. సో ఎవరైనా బ్రాహ్మణుల్లో పెళ్ళి అవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి ఆ రోజు వచ్చేస్తే మనకి ఇక్కడ సంబంధం కూడా దొరుకుతుంది. మంచి మంచి వారందరూ ఇక్కడికి వస్తారు. వీరే భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తాము అంటున్నారు. సో ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ ఒక రూమ్లో అయితే మైలు అంటే చనిపోయిన తర్వాత 12వ రోజు కార్యక్రమాలు ఈ రూమ్లో జరుగుతాయి. సో ఇక్కడ చాలామంది వచ్చారు ఆ కార్యక్రమానికి. సో అందులో ఒక ఆయనతో అయితే మనం మాట్లాడేద్దాము. నమస్తే సార్, మీ పేరు, అసలు మీరు ఇక్కడ వచ్చిన కారణం? నమస్కారం అండి, నా పేరు గోపాలకృష్ణమూర్తి గారిమేళ. గత 11 రోజుల క్రితం మా తోడేళ్ళు గారు మంగిపూడి వెంకటనాగ శాస్త్రి గారు శివసార్జన పొందారు. వారి కుమారుడు చిరంజీవి సుబ్రహ్మణ్యం ఈ అపర కర్మలన్నీ వేదావిధులైనటువంటి బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో చేయించారు. ఇక్కడ ABCD అసోసియేషన్ వారు సకల సదుపాయాలు కలిగించారు. అలా దేనికి తడుకోక్కర్లేకుండా ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటి దగ్గరే ఉన్నట్టుగా పూర్వకాలంలో ఇళ్ళ దగ్గర చెరువులు అలాంటివి ఉండేవి, ఆ రకంగానే చేశారు. చూశారు కదండి ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.